హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5 మిస్ శ్రీనివాస్ ఋషి. ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఇస్ న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్రం అనేది మనుషుల యొక్క జీవితాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలుగా మనం చూసాం ఇంతవరకు. ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఒక రజనీకాంత్ కావచ్చు. ఆ విధంగా చూస్తే యాక్చువల్గా న్యూమరాలజీని నమ్ముతున్నటువంటి వాళ్ళలో గొప్పవాళ్ళు ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది నాకు. అవునండి. అంటే జనరల్గా జాబ్ చేసే వాళ్ళకంటే కూడా, అంటే బిజినెస్ చేసేవాళ్ళు గానీ, పొలిటీషియన్స్ గానీ, సినిమా యాక్టర్స్ గానీ, ఇండస్ట్రియలిస్ట్స్ గానీ, వీళ్ళందరూ గూడా న్యూమరాలజీ నమ్ముతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే రెక్టిఫై చేసుకొని, సాల్వ్ చేసుకొని ముందుకెళ్తున్నారు నంబర్స్ ద్వారా. అంటే నంబర్స్‌కున్నటువంటి పవర్ అంతుందన్నట్టు. అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే, ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి న్యూమరాలజీని నమ్ముతాడా? యెస్. ఎంతోమంది పేర్లు మారిన తర్వాత, అంటే పేర్లు మారిన తర్వాతనే గొప్పవాళ్ళైనటువంటి సందర్భాలు ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా మన సెలబ్రిటీస్ సినిమాలు చాలా మంది తెలుసు కాబట్టి మనం చూస్తున్నాం. అమితాబ్ బచ్చన్ నుంచి మొదలుపెడితే అమితాబ్ బచ్చన్ పేరు మారింది. అదేవిధంగా రజనీకాంత్ పేరు మారింది. అదేవిధంగా చిరంజీవి పేరు మారింది. అదేవిధంగా మోహన్ బాబు గారి పేరు మారింది. అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది అయినప్పటికీ ఈవెన్ అక్షయ్ కుమార్ ఇలా బాలీవుడ్‌లో గానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్‌లో ఉన్నాడు కానివ్వండి, వ్యాపారవేత్తలు గానివ్వండి, వీళ్ళందరూ గూడా పేర్లు మార్చుకున్న తరువాత వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన వాళ్ళలో ఉన్నారు. సరే, మనం పేరు మార్చుకోనక్కర్లేదు. సరే, మనం ఆల్రెడీ 10థ్ సర్టిఫికేట్ ఉంటుంది. మనం ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది గావచ్చు. అంటే ఎగువ మధ్య తరగతి వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది గావచ్చు. వీళ్ళందరికీ కూడా ఏందంటే ఎడ్యుకేషన్ అనేది ఒక బేస్‌గా ఉండి, అంటే ఒక హ్మ్, అంటే జాబ్ చేయడమే ఒక వృత్తిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంతమంది నమ్మడం లేదు. సో, అదే స్ట్రగుల్ పడుతూ అదే జీవితం అనుకుంటూ, అదే లైఫ్‌లో కష్టాలు పడుతూ వాళ్ళు చివరికి ఒక 60, 70కొచ్చేసరికి కూడా రియలైజ్ గాకుండా ఇంతేలే జీవితం అని, అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని తుది వరకు తీసుకొచ్చే వాళ్ళు చాలా మందున్నారు. సో, మరి ఇండస్ట్రియల్స్ నమ్ముతున్నారు, ఫిల్మ్ యాక్టర్స్ నమ్ముతున్నారు. మరి ఎందుకని ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి ఎందుకు నమ్మడం లేదు? అంటే జీవితం మారుతుందంటే గూడా లేదు, ఎలా మారదు అనే ఒక కాన్సెప్ట్‌లో మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. కొంతమంది అంటారు, సార్ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అన్నప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు దాన్ని ఇలాంటి నంబర్‌లు మీ యొక్క నేమ్‌లో అంటే కరెక్ట్ చేసుకుంటే మీకు లక్కొస్తుంది. ఎలాంటి నంబర్స్ మీ మొబైల్ నంబర్స్‌లో ఉంటే లక్కొస్తుంది. ఎలాంటి నంబర్స్ మీ యొక్క వెహికల్ నంబర్స్‌లో ఉంటే లక్కొస్తుంది. ఈ విధంగా గూడా మనం మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పటికీ మీ నేమ్ అంటే ఏదైతే ఉందో 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి నేమ్ గావచ్చు, లేకుంటే 10థ్ క్లాస్ లేనటువంటి వాళ్ళు గూడా వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నేమ్ గావచ్చు. ఆ నేమ్స్ నాకు పంపిస్తే తప్పకుండా దానికి ప్రకారంగా, అంటే మీకు లక్ కలిసొచ్చేటువంటి నంబర్‌లని ఆ నేమ్‌లో కరెక్ట్ చేస్తాం. అదేవిధంగా మొబైల్ నంబర్స్‌లో గూడా తేడా ఉంటే చానా అన్‌లక్ వచ్చే అవకాశాలుంటాయి. అదేవిధంగా వెహికల్ నంబర్స్‌లో గూడా తేడాలుండొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా ఒక మంచి నంబర్స్‌ని మన యొక్క జీవితంలోకి ఆహ్వానించి, అంటే బర్త్ అనేది మన చేతిలో లేదు. బర్త్ అనేది భగవంతుడిస్తాడు, తల్లిదండ్రులిస్తారు. అది మన చేతిలో లేదు. కానీ ఒక ఒక మంచి నంబర్స్‌ని మనం మొబైల్‌లో పెట్టుకోవచ్చు. ఒక మంచి నంబర్స్‌ని మన వెహికల్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడైనా మనం ఒక మంచి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపార సంస్థకి ఒక టైటిల్, ఆ యొక్క టైటిల్ పేరు పెట్టినప్పుడు ఆ పేరులో ఉన్నటువంటి వైబ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ గూడా మనం ఆహ్వానించొచ్చు. అంటే దురదృష్టవంతుడు దురదృష్టంతోనే చచ్చిపోవాల్సిన అవసరం లేదు. దురదృష్టవంతుడు గూడా అదృష్టవంతుడిని చేసేదే సంఖ్యాశాస్త్రం. సరే, ఇదంతా మనకెందుకులే అనుకుంటారేమో గానీ, నేనొచ్చేదేందంటే ఈరోజు చిరంజీవి గారు ఇంతకీ అతను న్యూమరాలజీ నమ్ముతారా? అనేది పాయింట్ ఇక్కడ మనకి. మీరు చిరంజీవిలో చూస్తే కంప్లీట్‌గా CHIRANJEEVI ఇతని యొక్క నంబర్ 8లో ఉంటుందండి. మనకు తెలుసు 22nd ఆగస్ట్ 1955. అంటే మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం 22 అనుకున్నాం, 55 అనుకున్నాం. అదేవిధంగా 88ని గూడా యాక్టివేట్ చేసుకున్నాడు. మీకు చెప్పిందేందంటే 1 అండ్ 88 ఉన్నప్పుడు గూడా ఎంతో అద్భుతాలు సృష్టిస్తారు. అంటే మన యొక్క గ్రిడ్‌లో 1 నుండి 88 ఉన్నప్పటికి 22, 55 ఆల్రెడీ 55 ఉంది. తర్వాత ఈ నేమ్‌లో ఉన్నటువంటి 8 తోటి ఇక్కడ 88 యాడ్ చేసుకున్నాడు. అంటే చిరంజీవిలో అదుంది. అదే ఎన్నో సార్లు చెప్పాడు. ఆంజనేయ స్వామి తన కల్లోకొచ్చేసి చిరంజీవి అని పిలిచాడని సంథింగ్ ఏదో ఉంది. ఉన్నప్పటికీ ఇక్కడ న్యూమరాలజీ గూడా యాడ్ అయింది. అంటే తన శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన తర్వాతనే ఇలా
ఒక స్థాయి వచ్చింది. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మళ్ళీ మెగాస్టార్‌లోకొచ్చాడు. 'మెగాస్టార్ చిరంజీవి' దీంట్లో 23 మెగాస్టార్, మెగాస్టార్ అని పిలుస్తున్నారు కదండీ అందరూ. చిరంజీవి అని పిలిచే కంటే కూడా మెగాస్టార్ అని పిలుస్తున్నారు అతన్ని. మెగాస్టార్ అనే దాంట్లో 23 ఉంది. మెగాస్టార్ అంతే మెగాస్టార్ అని అంటున్నారు. అరే! ఎవరు రాసినా మెగాస్టార్ అన్నప్పుడు 23 అనేది యాక్టివేట్ అయింది. అంటే చిరంజీవిలో 8 ఉండి తన యొక్క చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్ళాలంటే 8, 4, 6 అనేటివి కంపల్సరీగా ఉండాలి. ఈ 8, 4, 6 ఏందంటే హార్డ్ వర్క్ నేచర్‌గా ఉంటుంది. 4 అనేది అదృష్టానికి ప్లస్ వాళ్ళ యొక్క అంటే ఫిల్మ్ ఇమాజినరీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క నంబర్ అది. తర్వాత 6 అనేది శుక్రుడు కంపల్సరీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే శుక్రుడు కాబట్టి అది ఉండాలనుకున్నాం మనం. సో, ఇక్కడ మనకి యాక్టివేట్ ఏం చేసుకున్నాం 'మెగాస్టార్‌లో' 23 వచ్చింది. అంటే అదృష్టం గూడా అలా కలిసొచ్చింది అతనికి. సో, ఫిల్ 'మెగాస్టార్ చిరంజీవి' గారు న్యూమరాలజీ నమ్ముతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి మీకు. సో, ఆ విధంగా 'మెగాస్టార్ చిరంజీవి' అన్నప్పుడు నంబర్ 4లో వచ్చింది. ఇతను ఏం చేశాడంటే 22 మనకి బర్త్ నంబర్‌ని యాక్టివేట్ చేశాడు. అంటే మొత్తం 'మెగాస్టార్ చిరంజీవి' అన్నప్పుడు నంబర్ 4లోకొస్తున్నాడు. అంటే 4 అనేది కూడా చెప్పాను మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ నంబర్. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు సూపర్ స్టార్ 'కృష్ణ' ఒకానొక టైంలో అంటే 'చిరంజీవి' కంటే ముందు సూపర్ స్టార్ అనే ఇమేజ్‌ను ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళలో ఎవరు? 'కృష్ణ' గారు. ఘట్టమనేని 'కృష్ణ' గారు. అంటే 31st రోజు పుట్టాడు. 31st మే ఐ థింక్. 31st మే పుట్టాడు. అంటే 4ని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు. అదేవిధంగా మనకి 'దాసరి నారాయణరావు' తీసుకున్నట్లయితే కూడా అతను కూడా 4లోనే ఉన్నాడు. చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్ 4లో ఉన్నటువంటి వాళ్ళు. మన యొక్క ఆహ్, 'శ్రీదేవి' తీసుకున్నట్లయితే 13లో ఉంది. అంటే 'వెంకటేష్' గారు తీసుకున్నట్లయితే అతను అతను కూడా 13లో ఉన్నాడు. 4లో ఉన్నాడు. ఈ విధంగా మనం చాలా మంది అంటే తీసుకుంటే 'పూజా హెగ్డే' రీసెంట్‌గా 'మోనికా' సాంగ్ చేసినటువంటి 'పూజా హెగ్డే' కూడా ఆమె కూడా 13లోనే ఉంది. అంటే 4లో ఉంది. అంటే 4లో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళ రంగంలో అంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి గదా! ఆ 24 క్రాఫ్ట్స్‌లో ఏ క్రాఫ్ట్ ఎన్నుకొని వాళ్ళు ప్రయత్నిస్తే తప్పకుండా దాంట్లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తారంటారు. సో, ఈ యొక్క 'చిరంజీవిలో' గూడా ఏం చేశాడంటే 4 అనేది యాక్టివేట్ అయింది. ఎందుకంటే 22nd అంటే మ్యాజిక్ నంబర్ 22 అయినప్పటికీ 2+2 4 అవుతుంది. ఆ 4 అనేది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందక్కడ. 2+2 4 పాజిటివ్ రియాక్ట్ అవుతుంది. సో, ఆ విధంగా 4 అనేది కూడా దీనికి ఉంది. అంటే న్యూమరాలజీ చిరంజీవి గారు నమ్మారని చెప్తున్నాను. సో, ఆ విధంగా 'మెగాస్టార్ చిరంజీవి' అన్నప్పుడు 4 వస్తుంది. ఓన్లీ చిరంజీవి అన్నప్పుడు 8 వస్తుంది. మెగాస్టార్ అని ఓన్లీ మెగాస్టార్ అని పిలిచినప్పుడు 23 వస్తుంది. అంటే 5 వస్తుంది. సో, ఈ విధంగా మీరు ఇంకోటి చూడండి 'క్లింకారాలో' గూడా అంటే సారీ టు సే 'క్లింకారాలో' గూడా నంబర్ 3 వస్తుంది అమ్మాయికి. అంటే 3 వచ్చినప్పుడు ఆమె ఒక మంచి ఇంటెలిజెంట్‌గా ఎదిగి అంటే చదువుల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నట్టు. సో, అదే విధంగా మొబైల్ నంబర్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా మనం ఫోకస్ ఏందంటే మెగాస్టార్ చిరంజీవి గారు న్యూమరాలజీని నమ్ముతారు అని చెప్పడంలో సందేహం లేదు. అంటే ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. సంఖ్యాశాస్త్రం ఇలా ఉంది, ఇలా ఉంది. అంటే రీసెంట్‌గా ఒక పాత సినిమా చూసాను నేను. ఆ సినిమాలో పౌరాణిక పిక్చర్. దాంట్లో సంఖ్యాశాస్త్రాన్ని నమ్మినట్టుగా అంటే దేవతల నుంచి వచ్చినట్టుగా గూడా ఒక సీన్ ఉందది. ఓహ్! ఆ సీన్ అనేది అంటే నాకనిపించింది అరే! అంటే ఎప్పటినుంచో ప్రాచీనమైనటువంటి ఈ సంఖ్యాశాస్త్రం, భారతీయులకు సంబంధించినటువంటి సంఖ్యాశాస్త్రం భారతీయులు నమ్మట్లేదేంటి? యూరోపియన్ కంట్రీస్‌లో అందరూ నమ్ముతున్నారు. ఆ వైబ్స్ పెట్టుకుంటున్నారు. ఎలన్ మస్క్ నుంచి మొదలుపెడితే ఇప్పుడు బిల్ గేట్స్ వరకు మొదలుపెడితే ఎవరైనా గాని వాటిని నమ్ముతున్నారు. కానీ భారతీయుల నుంచి వెళ్ళినటువంటి ఏ శాస్త్రాన్ని భారతీయులు నమ్మట్లేదు. అంటే మళ్ళీ భారతీయుల నుంచి వెళ్ళినటువంటి పాశ్చాత్య నాగరికతకు వెళ్ళినటువంటి శాస్త్రం మళ్ళీ భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రం నమ్మడానికి ప్రయత్నిస్తున్నారు గానీ భారతదేశంలోనే ఉన్నటువంటి శాస్త్రాన్ని నమ్మడం లేదు. అంటే నేను చెప్పేదేంటంటే, ప్రతి ఒక్కరు గూడా అంటే పుట్టగానే 85-90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ నేమ్స్ తప్పకుండా రాంగ్ నంబర్‌లో ఉంటున్నాయి. చాలా మంది ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీ లేకుంటే డెస్టినీ కంపాటబిలిటీలో లేదా డెస్టినీలో గాని రాంగ్ నంబర్ ఉన్నా, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్‌లో నెగెటివ్ నంబర్ ఉన్నా, మరి నేమ్‌లో ఏదైనా నెగెటివ్, పాజిటివ్ మనం చేయొచ్చా అంటే చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్‌లో నెగెటివ్ ఉన్నా, డెస్టినీలో నెగెటివ్ నంబర్ ఉన్నా, మన యొక్క నేమ్‌లో పాజిటివ్ నంబర్ తీసుకొచ్చి దాన్ని ఎక్కువగా యాక్టివేట్ చేసినప్పుడు, ఆ యొక్క వైబ్స్ డెఫినెట్‌లీ మన లైఫ్‌లో ఉంటాయి. ఆ విధంగా 'శిల్పా శెట్టి' గారు గానివ్వండి, ఇంకా ఎవరైనా అంటే చూడండి మీరు బాలీవుడ్ గానియండి, హాలీవుడ్ గానియండి తప్పకుండా మీరు ఆ యొక్క నంబర్స్ మీకు చూసినట్లయితే ఆ వైబ్స్ కంపల్సరీ ఉన్నాయి. అంటే స్టార్స్ నమ్ముతున్నారు. ఇండస్ట్రియలిస్ట్ నమ్ముతున్నారు. అదే విధంగా మనం గూడా నమ్మొచ్చు. పొలిటిక్స్ కూడా. అంటే మనం చెప్తున్నాం 'కేసీఆర్' గారిలో అంటే 'కేసీఆర్' గారిలో ఏ నంబర్ ఉంది? 'రేవంత్ రెడ్డి' గారిలో ఏ నంబర్ ఉంది? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు 8 అని చెప్పాను.
ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 8 అనేది అదృష్టాన్ని తీసుకొస్తుంది. కానీ ఎవరికి? చాలా డిసిప్లైన్డ్ అండ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే 8 నంబర్ అదృష్టాన్ని తీసుకొస్తుంది. 8 నంబర్ వాళ్ళు లేజీగా ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కువ మట్టుకి చెడు అలవాట్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి 8 నంబర్‌లో ఉన్నారు. మోడీ గారు 8 నంబర్‌లో ఉన్నారు. కేసీఆర్ గారు 8 నంబర్‌లో ఉన్నారు. అల్లు అర్జున్ 8 నంబర్‌లో ఉన్నారు. ఆ విధంగా మనం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 8 నంబర్‌లో ఉన్నారు. వాళ్ళు హార్డ్ వర్క్‌తో పాటు డిసిప్లిన్‌గా ఉంటేనే ఆ 8 అనేది నంబర్ 1 స్థానానికి చేరుస్తుంది. ఇక్కడ చిరంజీవి గారి నేమ్‌లో కూడా నంబర్ 8 ఉంది. అతను డిసిప్లిన్డ్, హార్డ్ వర్కర్, మంచి పంక్చువల్, మంచి ఒక మానవతావాది ఇవన్నీ కూడా. కాబట్టి నేను ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే, ఎంతోమంది ప్రముఖులు వారు సాధారణ జీవితంలో ఉన్నప్పుడు న్యూమరాలజీని నమ్మి ఇప్పుడు ఎంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు కాబట్టి మనం కూడా నమ్ముదాం. మన యొక్క లైఫ్‌ని మార్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద రైట్ N5 అండ్ షేర్ అండ్ సేమ్ టైమ్ like it and send to your friends and your relatives, and please